మరి పాల్గొండ పట్టణంలో ఇక శీలం కొండమదేవి నవమాసం పడుతున్నది. మంత్రసాని ఎక్కడుందో ఏమో పాపము. మంత్రసాని పేరు ఎవరని చెప్పండి. పేరా గుర్రమ్మే కదా రాసిచ్చిన వీడు ఉండాది గుర్రమ్మే కదా అని. గుర్రమ్మ యాడున్నా కూడా కానిపి చేసేదానికి ఇప్పుడు రావల్లా పరిగెత్తి తినల్లా. మరి ఎక్కడుందో ఏమో ఇక మంత్రసాని. రాయే మరదాల అందాల మరదాల మీద మనసే ఆయనే నువ్వే నా ప్రాణమయ. కలిగానా మళ్ళీ తీగినా తెలుసుకోనా మళ్ళీ సైనా తినగానా నేను మరవను ఏమైనా నీ మీద మనిషే ఆయనే నువ్వే నా ప్రాణమయ. బాబు చంటి బాగుండవా? బాగుండవానే? బాగున్నాను అమ్మ నాయన తాత పిల్లలంతా గోయిందంటే అట్లా నువ్వు చెప్పేది చచ్చిపోయినట్టు. కాదు 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 ఇట్లా గోయిందులు పెట్టుకుంటే అందరూ పోతున్నారు చూడు. తిరుపతికి పోయినా ఇట్లా కాదు ఇట్లా 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 పో నాశనం అయిపోతావా. వాళ్ళంతా తిరుపతి పోయినారు, నువ్వు ఎక్కడ పోతున్నావా? నేను ఎక్కడ పోలా. ఏం తెగడగా చెప్తాండవరా? ఏమే నిన్న ఈ బుద్ధ లాపరం ఉండా కొడుక అక్కడ ఇక్కడ పక్కన ఎక్కడ పక్కన ఉంటే ఎవడు నీ కడిపెట్టేవాడు? నా తండ్రి రావా కట్ల 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 బాగా చంపాయిస్తావా. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఏం పని కానీ నేనే ఒప్పుకుండేదా, ఏం పని కానీ పీదినేది కానీ ఇలా ఇప్పుడు ఒక పని ఒప్పుకొని వచ్చిన ముందు నేను అయ్యమ్మ బాత అంటే గుర్రమ్మ. ఇప్పుడు అయ్యమ్మని మాట్లాడేదిలే, మన డ్రైవర్ ఇంకొని వెళ్ళిపోయింది. ఏం మనవనికి వేస్తామనుకుంది, మళ్ళీ లూజ్ అయితే దెబ్బలోకి వేసేసింది. అందుకని ఆమెను పిలిచేదిలే, నువ్వు నేను పదాం కష్టపడదాం, వచ్చిన దాంట్లో చర్యార్థం తీసుకుందాం. లెక్కల్లో కరెక్ట్ గా లేకపోతే మగం పగిలిపోతుంది. నా ఎలా నాకు లెక్కలు రావని నువ్వు మోసం ఏంటో భాగం పెట్టేస్తా. 1000 రూపాయలు ఒప్పందమా, 250 నువ్వు తీసుకో, 750 నాకు. నేనేం కాదంటానా? మతి లేదు దీనికి. 1000 రూపాయలు ఒప్పందమా, 750 నీకు, 250 నాకు. సరిపోయింది కదా. ఇప్పుడు పని ఏంది అనుకుంటాను? పని తెలియదా తిక్క నా కొడుక నీకు? 250 చేస్తే 750 చేస్తే ఎంతో ఇది ఇచ్చినావు నాకు అంతే చాలు. అంతే నీకు సంతోషమా? మళ్ళా మళ్ళా మాట్లాడకూడదు. కానీ చేసేది ఒప్పుకోను. మీ ఇంట్లో బుడ్డి లేదా? ఉందే. బుడ్డి ఎత్తుకొని నన్ను ఎవడుకుందిరా, నేను మీ గబక్కని పెరికేస్తా. ఏమా కాన్పు చేసేది ఆడవాళ్ళు పోయి మగవాళ్ళు ఏమో కాన్పు చేసేదా? మగవాళ్ళ ఆడవాళ్ళు ఏమే కడుపు చేసేదే? కడుపు ఎన్న దారాన్ని ఇట్టుండవే ఏం చూపించుకో తలకాయ కబుడప్పుడు. వాళ్ళతో వెళ్తే అడుక్కుండేదే. గుర్రమ్మను పిలుచుకొస్తామా? ఎలా అహిమ్మ ఎంతమందికి తోడిచ్చిండేది? అట్లా ఏం తోడిచ్చిందిరా? అవే ఇట్లా అట్లా తోడిచ్చినది, అమ్మి తోడిచ్చినది గుంతలు నాయన కడుపులు కదా. కడుపులాడితే తోడిచ్చేదా? అయ్యే నీ మగం నీకు కొత్త ఫ్యాషన్ వచ్చింది కానీ ఎట్లా గోరులతో తోడేది ఇట్లా. ఏ సరే మళ్ళా పిలుస్తారా శాంచేపు అవసరం అట్లే చేతు అదేనా పట్టుకుంటావా? సినిమా ఏం పై కొట్టుకుంటేమోలే. ఏయ్ ఏయ్ పైలే కొట్టుకుండేది తెలియలా, తమాషా అయింది తెలియలా. ఒక క్లాస్మేటా మీరిద్దరు? గురమా గురమా
అయ్యా నీ మొగ్గ మీడని వినపడతా అందే నీకు పా ఇంక పోయి ఎలా బచ్చులకేం దూరుతుందో ఏమో అన్న పాపా మంత్రి స్వామి మీ అత్తమ్మడి బాబు ఎవరైనా చంపేయనిలే అబ్బా ఒప్పిందిరా పాప ఒప్పింది రాగండి నా పాప స్వామి ఏమ్మా ఏమిరా ఎట్లా అంతే అవునా బా ఏమంటే చంద్రములు ఉన్నావు పాప ఎర్రా ఎర్రాని దాహనా అహాని ఎర్రా పుకాని ఎదురుగా ఉంటే మాటలాడు సిరంత బాగుంది నీరెంత బాగుంది సంపూర్ణ నడుమో నీవు యారమూల నడకలోన ముందమ్మే పాపా ఈ మరి ఎంత అందచందములుగా ఉన్నాము. అవునండి. మరి ఏ ఊరి మంది? మా ఊరు పేరు తెలుపుతాను కించ వినము నాయనా. అలాగే తెలపండి పాపా. గుత్తి బల్లారి దేశం గువలమ్మి దాని మామ కౌదలమ్మి దాని నేను దాని మామ కౌదలమ్మి దాని నేను లేకంటే మామ అనుకుంటేదా నా చీర చూడు, చీర చూడు, పూలు చూడు, పూలు చూడు, షమీనా తోటు చూడు, పూల కింద ఆకులు చూడు, పూల కింద ఆకులు చూడు. మాది గుత్తి స్వామి. గుత్తా ఇట్లా మాటలకే నువ్వు మెట్టేట్లు తినేది ఏమనైనా మాది కదా గుత్తి. గుత్తిలో మా అమ్మకు పుడతావా, మా అక్కకు పుడతావా, నా చెల్లెలకు పుడతావా, నా మరదాలు పుడతావా, నా ఎన్ని పిల్లలు పుడతావా, నా ఉండు మున్నలకు పుడతావా, నా ముందు పుడతావా, నా ఎనుకు పుడతావా, ఎవరికి పుడతావురా గుత్తులో? నీ పెద్దలో నా వచ్చలు పోయా నువ్వు. ఏమన్నా మంది కదా గుత్తా. ఎట్లప్ప మీది గుత్తి? యా గుత్తి మీద? మాది గుంతకల్ల కాడ గుత్తి. నీ ఏళ్ళ మొండమయ్యా. ఏ మర్యాదగా మాట్లాడా మొండ నీ నోట్లో నా వచ్చలు. నేను ఇంకా ఆయన గుత్తేమో అనుకుంటే ఆయన గుర్తురా వామి కింద ఉండే గుత్తే. వామికి నెత్తిన పడతాడు అట్లనే. మీ పుట్టింది పాప. బాలు బల్లారి దేశం మాది పుట్టినిల్లు నాయన. బాలు బల్లారి పుట్టినిల్లు. మీరు ఎక్కడా దిగినారు?
ఓ స్వామి అవునమ్మా. ఈ ఊరికి ఉత్తరాన ఉత్తరానా దారికి దక్షిణాన దక్షిణాన పల్లికి పరమట పరమటకు మామడ్డ తోపు గాడిదలంజ ముండా ఏమి గేదెనా బట్ట గీడి కూతురికి పుల్లగూరలు పుల్ల మామిడితో పొందామనుకో. ఏమి మా ఇళ్ళల్లో మా మామగారు మా తమ్ముళ్ళు బామర్దులు మంచోళ్ళు కావ ఏం స్వామి నమ్మితి సమ్మింటే ఈ పుల్లగూరల పుల్ల మూతి మీద మీసం పుట్టిండలు ఉన్నారా మూతి మీద లేదు, ముక్కి కింద పుట్టినది. ముక్కు కింద ఊరి అమ్మా ఏ మరి మామా? మామా ఎప్పుడైనా నీ మొగుడా మీసాలు లేవని చెప్పేది జొర్రా ఎవరు లేవన్నా అయిపోయా నువ్వు వచ్చినప్పటి నుంచి వాడు ప్యాంట్ చేయబెట్టి నలుపుతా ఉన్నాడు. చీర చెయ్యి ఏమిటా నీకు అంత ఆత్రమా? ఈ పిల్లోడా ఈడే ఎర్రసరిటోడు ఏమిటా నీకు? ఏం తినిపోతే తిన్నాళ్ళు దొరుకుతుందా? లబ్బర్ బొమ్మదే పని గమ్మునుండు, గమ్మునుండు మా పోతే పని. నీ పిల్లనట్లు నా సాడ పిల్ల నా బట్ట అంత ఆత్రమే వాయి నీకు. ఒకవేళ రమ్మంటే రాదు. కేటకి రమ్మంటే జిబ్బు ఫెయిల్ అయిపోయిందంటే కిందికి పైకి కిందికి పిట్ట మీ వాళ్ళ ఏమైనా పొయ్యిలు ఉండ నా బట్ట బిడ్డ నేనే ఇల్లు జిప్పు బుయ్యే ఏమో వాడు అట్లా చెప్తా అన్నాడమ్మా, నాకు తెలిసిన. లేవు ఏయ్ తీర చెయ్య నికాలరే కోడిపుంజి నికాల్రే నీకేళ్ళరా మొండ నా కొడుక పాపా.